నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ సామాజిక భద్రత భరోసా లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయినా వర్షాలను సైతం లెక్క చేయకుండా గ్రామాన పండుగ వాతావరణంలో తెల్లవారుజామున 6 గంటలకే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఎర్రగొండపాలెం నియోజకవర్గం పెదారవీడి మండలం దేవరాజుగట్టు గ్రామంలో ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల నగదును ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుతో కలిసి పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తొలి రోజే 100% పింఛన్లు పంపిణీ చేయాలనే లక్ష్యం పెట్టుకోవడంతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 2,91,534 మంది లబ్ధిదారులకు సుమారు 199 కోట్ల రూపాయల పింఛన్లు పంపిణీ చేయనున్నారు. జిల్లాలోని ఒంగోలు మండలం ఎర్రజల్ల గ్రామంలో జరుగుతున్న పింఛన్ల పంపిణీని డిఆర్డీఏ పీడీ వసుంధర పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పింఛన్ లబ్ధిదారులకు ఇబ్బంది జరగకూడదని, అదేవిధంగా ఆదివారం ఉద్యోగులకు ఇబ్బంది కలగకూడదని 31వ తేదీన పింఛన్లు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. చెప్పిన మాట ప్రకారం సామాజిక భద్రత పింఛన్లను 4,000 రూపాయలకు పెంచడం, 3 నెలల బకాయిలు కలిపి 7,000 రూపాయలు జూలై నెలలో ఇవ్వడం జరిగిందని అన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున పింఛన్లు ఇస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తామని, వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. మీకు ఎదురు చూస్తున్నారు కదా, ముందే ఇస్తున్నాడు. రిసీట్ ఏమన్నా డౌన్లోడ్ అయిందా? రాలేదా సర్టిఫికెట్? కానీ అన్ని బండి చేస్తున్నాను. లెక్క పెట్టుకోండి ఒకసారి మేడం. ఇటు చూడండి మేడం. తంబి ఆ చేతితో తంబి రోజు ముందే ఇచ్చారు. అవసరాలకు మందులకు వంటకు అవసరాలకు పనికి వస్తున్నాయి. ఎమ్మడే పోయి తెచ్చుకోవాలి మందులు కూడా. ఆరాయిపోయారా గవర్నమెంట్ అమ్మానే పని చేస్తున్నామ్మా. మందులు తాగాలా మీకు 1వ తారీఖు రావాల్సిన పెన్షన్ అంటే రేపటి రోజున ఇవ్వాల్సిన పెన్షన్ ఈ రోజే ఇస్తున్నాము. మీకు ఏమైనా అవసరాలు ఉంటాయి కదా, అందుకని చెప్పేసి గవర్నమెంట్ ముందు రోజే పంపించింది. ఇదిగోండి జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు పంపిణీ చేసింది. పెన్షన్లు ప్రకటించినటువంటి తేదీ నుంచే 3 నెలల అరియర్స్ కూడా బకాయిలు కలిపి 7,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వృద్ధులు వికలాంగులకి 3,000 ఉన్నటువంటి పెన్షన్ రెట్టింపు చేసి 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి, మంచానికే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కూడా 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా ఇంత గొప్పగా పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఎన్డీఏ అధీనంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీలో కలిసి ఉన్న ప్రభుత్వం మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక్కసారి తీసుకుంటే రాష్ట్రంలో ఆర్థికంగా లోటు ఉంది. అయినప్పటికీ సాహసంగా పెంచినప్పటి పరిస్థితులు మేము చేస్తూ ఉన్నాం. ఇదే కాదు, అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడే ఒక వికలాంగ సోదరుడు పెన్షన్ లబ్ధిదారు చెప్పాడు, ఇది మార్కాపురం జిల్లాని చేయాలన్నారు.
మేము ఎన్నికల ముందు చెప్పినట్టుగా తప్పనిగా మాట కట్టుబడి ఉన్నాం. కొంతమంది ఇక్కడ చొక్కాలు చింపేసి మా జిల్లా ప్రకటించమన్నాడు, తర్వాత మా ముఖ్యమంత్రి వద్దంటే ఆగిపోయామన్నారు. అలాగేముండదు, తప్పకుండా చేస్తాం. ఆయన ఇంకొక మాట అడిగాడు, ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయమన్నాడు. నేను అడిగా, గత ముఖ్యమంత్రి వచ్చి మీటింగ్ పెట్టి చేశాడు కదయ్యా అని అన్న. అవి బోగస్ అండి అన్నాడు. ఈ అధికారులు కూడా అది బోగస్ అని తేల్చారు. వెలుగొండ ప్రాజెక్టుని ఆ రోజు నుంచి మేమే చెప్పాం, శంకుస్థాపన చేసేది మేమే, పూర్తి చేసేది మేమే అని చెప్పాం. తప్పనిసరిగా మా ప్రభుత్వం ఈ రెండింటి కూడా పూర్తి చేసి తెలియజేసుకుంటూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవనంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. చేమకుర్తి రోడ్డులో రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు జంగిల్ క్లియరెన్స్ చేయాలని, దాంతోపాటు రోడ్డును వెడల్పు చేసి అవసరమైన చోట్ల మరమ్మతులు చేయాలని అన్నారు. మైన్స్ డిపార్ట్మెంట్ సహకారంతో రోడ్లపై గుంటలను పూడ్చాలని అన్నారు. కర్రల లోడుతో వెళ్లే వాహనాలు రోడ్లపై అంతరాయం కలిగిస్తే కేసులు నమోదు చేయాలని సూచించారు. దర్శి, పొదిలి, కనిగిరి ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఒంగోలు నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు 2-3 ప్రాంతాల్లోనే ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు ఇచ్చారు. నంబర్ ప్లేట్లు నిబంధనల మేరకు లేకుంటే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిలో ఉప రవాణా కమిషనర్ సుశీల, అడిషనల్ ఎస్పీ శ్రీధర్, ఇతర అధికారులు, అమర్ నాయక్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. Inspected the black spots and observed that so and so ఎక్కడెక్కడ ఏమేమి అబ్జర్వ్ చేశారో అది. So and now it is decided to send a proposal for widening of the road to the concerned department. ఏ రోడ్ అయితే ఆ రోడ్ సెక్రటరీ ఆర్ఎంపీ అయితే సెక్రటరీ ఆర్ఎంపీ పంపిస్తారు. సెక్రటరీ పంచాయతీరాజ్ అయితే పంచాయతీ రోడ్ అయితే పంచాయతీ సెక్రటరీని పంపిస్తారు. అనదర్ వన్ ఏం చెప్పారు మీరు, వెహికల్ తాలూకా లైటింగ్ బాగోలేదా, వెహికల్ లైటింగ్ బాగోలేదా, ఆ రోడ్డు పక్కన రోడ్ సైడ్ అసలు లైటింగే లేదు సార్, అది మున్సిపల్ లిమిట్ లో ఉన్నాయా, ఇది అన్ని రోడ్ సైడ్ మొత్తం విలేజెస్ వేరే ఇది ఉందో ఆర్ఓబి ఫ్లైఓవర్ అక్కడ ఉంటాయి, అది కూడా సోలార్ లైట్స్. ఐ నెవర్ సీన్ దట్ అక్రాస్ ద నేషనల్ హైవే నోవేర్ ఇది లైట్స్ ఉండవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ వైడింగ్ చాలా ఇంపార్టెంట్ సార్. రోడ్ వైడింగ్ అది ప్రపోజల్ మా ద్వారా ఇది పంపించాలి ఈగా ఎస్సీ. నగరంలో పారిశుధ్య పనులను కమిషనర్ కె వెంకటేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. 1వ డివిజన్ మస్టర్ పాయింట్, అద్దంకి బస్టాండ్ సెంటర్లోని మస్టర్ పాయింట్లను తనిఖీ చేశారు. రికార్డులను నిశితంగా పరిశీలించారు. పారిశుధ్య కార్మికుల హాజరును తనిఖీ చేశారు. కార్మికుల సమస్యలను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. నగరంలో శానిటేషన్ సక్రమంగా లేదనే ఫిర్యాదులు ఉన్నాయని, దానిని మెరుగుపరచాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కమిషనర్ అన్నారు. ఉదయం 6 గంటల నుంచే పని ప్రారంభం కావాలని, నిర్దేశించిన సమయం ప్రకారం 10 గంటల 30 నిమిషాల వరకు పనిచేయాలని, మీ సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో శానిటేషన్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. పద్మ, మండే రవణమ్మ, భక్తులు రామారావు, వందపాటి శ్రీనివాసరావు, తన్నీరు ఆంజనేయులు, తన్నీరు శ్రీనివాసరావు, వందపాటి రాహేలమ్మ, డ్రైవర్పు కోడేశ్వరమ్మ, గిరీషమ్మ, మనోరంజని, రమాదేవి, వెంకాయమ్మ, అది లేకుండా కొంచెం బాగా నీట్గా బ్రషింగ్ చేయాలి. ఎలాగో మీరు పైన స్వీపింగ్ చేస్తారు, ఆ చెత్త పోయేంతవరకు అలా తీసేస్తారు, కానీ మట్టి తీయాలి, అది తీయాలి దయచేసి. మట్టి బాగా తీసేటట్టుగా బ్రషింగ్ చేయండి. ఆ బ్రషింగ్ చేస్తే ఏంటంటే మళ్ళీ మీరు 4-5 రోజుల వరకు బ్రషింగ్తో పని ఉండదు. బ్రషింగ్ ఒకసారి వారంలో ఒకసారి కొడితే నెక్స్ట్ వీక్ వరకు అవసరం ఉండదు. స్వీపింగ్ ఒకటి చేసుకుంటే అయిపోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, చూసే వాళ్ళకు ఒక విజిబుల్ చేంజ్ అంటాం మనం, అంటే చూసేదానికి. గత ప్రభుత్వ విధానాలను ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ రైతులను మోసం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి కృష్ణయ్య, ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. ఒంగోలు ఎల్బీజీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో రైతుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై విమర్శలు గుప్పించారు.
రైతులకు 2022-23లో గత ప్రభుత్వం పంటల బీమా పథకం అందజేసిన ప్రస్తుత ప్రభుత్వం ఇంతవరకు పంటల బీమా పథకం రైతుల ఖాతాలో జమ చేయలేదని విమర్శించారు. గత ప్రభుత్వ వైఫల్యాలు, ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని అన్నారు. కృష్ణా డెల్టాలో వరి బాగా దెబ్బతిందని రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకం అమలు చేయకుండా గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం సహేతుకం కాదని తెలిపారు. విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించే విషయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను గత ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయంలో బినామీలే ఉన్నారని, వారిని గుర్తించి నిజమైన కౌలుదారులకు నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జయంతిబాబు, పవిడి వెంకట్రావు, సీనియర్ నాయకులు కేశవులు తదితరులు పాల్గొన్నారు. 24 విషయానికి వచ్చినప్పటికీ పంటల బీమా పరిహారం ఇప్పటిదాకా రైతుల ఖాతాలో జమ చేయాలి. గత సంవత్సరం మనం చూసాం, సుమారుగా 300 మండలాలకు పైగా వర్షాభావ పరిస్థితుల వల్ల కరువు ఏర్పడింది. వేసిన పంటలు ఎక్కువ భాగం దెబ్బతిన్నాయి. సుమారుగా 25 లక్షల ఎకరాలు అసలు పంటలే పడలేదు. ఇది ప్రభుత్వమే చెప్పిన లెక్క. ఇటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వమే కరువును సరిగ్గా అంచనా వేయలేదు. 350 మండలాల పైగా కరువు ఉంటే 103 మండలాలనే కరువు మండలంగా ప్రకటించారు. కొన్ని ఆ కరువు మండలాలకైనా సరే పంటల బీమా పరిహారం రావాలి. గత ప్రభుత్వం వైఫల్యం కానీ ఈ ప్రభుత్వం యొక్క అశ్రద్ధ కానీ రెండు వెరసి ఈరోజు కరువు ప్రాంతాల్లో ఉండే రైతాంగం పంటల బీమా పరిహారం అందక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అంతేగాని మన కృష్ణా గోదావరి డెల్టాలో గత సంవత్సరం డిసెంబర్లో తుఫాన్ వచ్చింది. పెద్ద ఎత్తున పంటలు నష్టపోయాయి. ముఖ్యంగా వరి పంట బాగా దెబ్బతింది. ఇప్పటిదాకా పంటల బీమా పరిహారం ఇవ్వలేదు. అందుకనే మేము కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుండి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పరిహారాన్ని రైతుల ఖాతాలో జమ చేయాలి. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం నెపం నెడుతూ ఉంది. గత ప్రభుత్వం తన రాజకీయ స్వార్థం కోసం రైతులతో ఆడుకుంటుంటే ఈ ప్రభుత్వం కూడా అదే రకమైన వైఖరి తీసుకుంటుంది. ఇది సరైనది కాదని చెప్పేసి రాష్ట్ర ప్రజానీకాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు కోరుతుంది ఏంటంటే విభజన చట్టం ప్రకారం ఫాలో కండి. ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని మీరు పక్కన పెట్టండి. అనివార్యం అయితే ఆంధ్ర రాష్ట్రానికి కృష్ణా జిల్లాలో ఎలాంటి అన్యాయం జరగకుండా తగిన బాధ్యత తీసుకొని సీనియర్ అధికారులను కేటాయించి వాద ప్రతిపాదనలో రాష్ట్రానికి న్యాయం జరిగేట్టుగా, ఎందుకంటే ఎక్కువ కరువు ప్రాంతం అంతా కూడా ఉంది. ఆ కరువు ప్రాంతానికి నీళ్లు పోవాలంటే గోదావరి నీళ్ళు కృష్ణాలోకి, కృష్ణా నీళ్ళు పెన్నాలోకి ఈ రకమైన వ్యవహారం చేస్తేనే దరిదాపు 50 లక్షల ఎకరాలకు నీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా తీవ్రంగా తీసుకొని చేయకపోతే ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినట్టే. బీజేపీ చేయాలనుకున్న అన్యాయంలో చంద్రబాబు గారు భాగస్వామి అవుతాడు. ఇది మంచిది కాదని చెప్పి కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం దీన్ని చాలా తీవ్రంగా డిమాండ్ చేస్తుంది. నిన్న మనవాడు చెప్పినట్టుగా ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రకటించి ఆంధ్రప్రదేశ్ రైతులకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద, అనేక సమస్యల మీద చర్చిస్తున్నాం. వాటి మీద ఆందోళన రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పెట్టుబడి సహాయం, రుణమాఫీ, అట్లాగే ఇన్సూరెన్స్ 2023లో ఇన్సూరెన్స్ బకాయిలు, ఇట్లాంటి సమస్యల మీద, అదేవిధంగా సెప్టెంబర్లో 45 రోజుల పాటు రెవెన్యూ సదస్సు జరుగుతున్నాయి. ఈ సదస్సుల్లో గత ప్రభుత్వం సర్వేల కారణంగా అనేక సమస్యలు రైతులకి వచ్చినాయి. అంతకుముందు ఇంకా సమస్యలు ఉన్నాయి. ఈ భూ సమస్యలన్నీ కూడా సక్రమంగా పరిష్కరించుకోవాలని చెప్పి ఇన్వాల్వ్ కావాలని చెప్పి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా ఈ అంశాలన్నింటినీ పరిశీలించి పరిష్కారాన్ని కృషి చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలు తిష్టవేశాయని, త్వరలో సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులను పూర్తి స్థాయిలో మెరుగుపరుస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. చీమకుర్తిలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్ను రాష్ట్ర మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లోని వంటగది నిశితంగా పరిశీలించారు. వసతి గృహంలో ఎంతమంది పిల్లలున్నారు, కొక్కులు ఎంతమంది, వారు ఎక్కడ ఉన్నారు, వార్డెన్ ఏరి అంటూ మంత్రి సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మీనాయక్ను ప్రశ్నించారు. కనీసం సిబ్బంది జీతం తీసుకుంటున్నప్పుడు వసతి గృహాన్ని శుభ్రంగా ఉంచకపోవడంపై పూర్తి అసహనం వ్యక్తం చేశారు. బాత్రూముల్లో కనీసం ట్యాపులు కూడా
పెట్టుకోలేకుండా ఉన్నారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. వర్షంలో వరండాలో ఎందుకు పడుకున్నారని, గదులు ఉన్నాయి కదా అని విద్యార్థులను ప్రశ్నించారు. అందరూ బాగా చదవాలని, 100% ఉత్తీర్ణత సాధించేలా చదువుకోవాలని అన్నారు. తల్లిదండ్రులుగా ఆశయాలకు అనుగుణంగా బాగా చదివి ఉన్నతంగా ఎదగాలని అన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సిబ్బంది ఇంకా నిర్లక్ష్యం వేడలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిని ఉపేక్షించేది లేదని మంత్రి అన్నారు. హాస్టల్లో లేని వార్డెన్, కుక్కులపై చర్యలు తీసుకోవాలని డీడీని ఆదేశించామని తెలిపారు. త్వరలో హాస్టల్ను పూర్తి స్థాయిలో బాగు చేయిస్తామని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి అసమర్థత వల్లనే సంక్షేమ వసతి గృహాలకు ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. విద్యార్థులు ఆరోగ్యం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మట్టి కప్పులు వాటి పాల్చింది, వర్షాలు ఎన్నో పడితే పాల్చిపట్టడానికి వర్క్ ట్రీట్మెంట్ చేసుకుంటే మీరు మెరమతో చేస్తున్నారా? ఇది బాత్రూంలో ఏ లేకపోయినా మీకు ఒక ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం, తొందరలో ఫోన్ చేయండి. తర్వాత బాగా చదువుకోవాలి. కొద్ది రోజుల్లో మీ హాస్టల్ బాగా చేపిస్తాం. ఇదంతా కాకుండా చాలా మంచిగా చేపిస్తాము. 4 నెలలు ఒక టైం పడుతుంది, 10 నెలలు బాగా చేపిస్తాం. చదువుకోవాలి, అందరూ పాస్ అవ్వాలి. 10th అందరూ పాస్ అవ్వాలి. పోయినసారి మన హాస్టల్లో పాస్ అయ్యే అందరూ ఎంతమంది ఫెయిల్ అయ్యారు మన పిల్లలు? ఒక అబ్బాయి మళ్ళీ తర్వాత పాస్ అయ్యారు, రెండోసారి వెళ్ళిపోయి ఇంటర్మీడియట్ చేరాడా? ఇక్కడ కాలేజ్ అంతమంది బాగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి, మంచి ఉద్యోగాలు చేయాలి. అందుకోసం మీరు బడి మానద్దు. కష్టపడి చదువు. ఇంట్లో అమ్మా నాన్నలు కూలి పని చేస్తూ ఉన్నారు. మా పిల్లలు మాలాగా పని చేయకూడదు అనే ఉద్దేశంతో రోజు సిబ్బంది కూడా ఉండవలసిన సమయంలో రాకపోవడం కూడా జరుగుతూ ఉంది. వీళ్ళందరి మీద తగిన చర్యలు కూడా తీసుకోమని చెప్పి డీటీ సోషల్ వెల్ఫేర్కి నేను ఆదేశించడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, హాస్టల్స్లో అతిసార రావటం, వ్యాధులు రావటం చూస్తూ ఉన్నాం. వీలైనంత వరకు కూడాను ప్రత్యేకమైనటువంటి హెల్త్ కార్డ్ సిస్టమ్ కూడా పిల్లల ఆరోగ్య పరిస్థితిని నమోదు చేసుకోవటం, ఆ పిల్లల ఆరోగ్యం కోసం వాళ్ళ పరిరక్షణకి మా ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఉన్నటువంటి ఫలితాలు చూసుకున్నట్టు, ఈరోజు ఉన్నటువంటి చర్యలు తీసుకుంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలే ప్రతిఫలిస్తున్నాయి. ట్యాబ్స్ కావచ్చు, నేను ఇంకా ఆడపిల్ల వస్తుగా మరీ దారుణం ఉందని చెప్పేసి మీడియా మిత్రులు చెప్తా ఉన్నారు. అవి కూడా ఒకసారి విజిట్ చేస్తాను. ఈ హాస్టల్ కూడా నేను ఏదో మనం రెనోవేషన్ చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటాను. ఇక్కడ ఉన్నటువంటి వనరులు సద్వినియోగపరచుకోవడంలో కూడాను అవి చిన్న చిన్న ట్యాపులు పాడైతే 10 20 రూపాయలు 50 రూపాయలు వాటిని కూడా ఇక్కడ చేసుకోలేకపోయారు. గత ప్రభుత్వంలో మెయింటెనెన్స్ అనేది చేయలేదు. బాత్రూమ్ డోర్లు పోయినా, ట్యాపులు పోయినా, వాటి వాష్ బేసిస్ పైన పట్టించుకోలేదు. నిన్న మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ పాపాలు ఎవరు చేశారని మాట్లాడుతున్నారు. ఈ పాపాల ఫలితం నీ యొక్క అసమర్థతని కూడా నేను చెప్తా ఉన్నా. ఏనాడు సాంఘిక సంక్షేమ వసతులకు మీరు ఖర్చు పెట్టారా ఉన్నా? అదే మున్సిపాలిటీ వాటర్ ఒంగోలు నగర కార్పొరేషన్ కమిషనర్ కె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బందితో ఇంటింటికి తిరిగి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడా పారిశుధ్యానికి అంతరాయం కలగకుండా కార్మికులు అప్రమత్తంగా ఉండి పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో ఏమైతే హామీలు ఇచ్చాయో ఇచ్చిన ప్రతి హామీని ఈ ఆర్థిక సంవత్సరం లోపు అమలు చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడి మండలం దేవరాజుగట్టు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు మంత్రి బాలవీరాంజనేయ స్వామి పింఛన్ నగదును పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి పాల్గొన్నారు.
1వ తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరుగుతుందని మంత్రి స్వామి అన్నారు. సంక్షేమంతో పాటు గ్రామాల్లో మౌలిక వసతులు కూడా సెప్టెంబర్ నుంచి ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. 200 రూపాయలున్న పింఛన్ 2000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని అన్నారు. అదే పింఛన్ను ఏప్రిల్ నుంచి 4000 రూపాయలు చేసి పాత బకాయిలను కలిపి పంపిణీ చేసిన గొప్ప మనసు చంద్రబాబు నాయుడుదని అన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన విధ్వంసక చట్టం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పాటు ఉచిత ఇసుక విధానం వంటి అనేక హామీలు అమలు చేయడం జరిగిందని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే పూర్తి చేసినట్లు చూపి శిలా ఫలకాలు వేసుకున్నారని మంత్రి విమర్శించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోతే పట్టించుకోకపోవడంతో కూటమి ప్రభుత్వం నిధులిచ్చి గేట్లు ఏర్పాటు చేసిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. జగన్ అరాచక పాలనను చూసి ప్రజలు కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని అన్నారు. సమావేశంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేసిన ఘనత చంద్రబాబు దక్కుతుందని అన్నారు. బడుగు బలహీన వర్గాలను ఆదుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు. సమావేశంలో స్థానిక సర్పంచ్, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇంటింటి పంపిణీ పోయినప్పుడు ప్రజలు చెప్పిన ఈ బురదగడ్డి కారకులు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో వేసిన రోడ్లు ఆగిపోయిందంటారు. మళ్ళీ రోడ్లు మొదలవుతున్నాయమ్మా. రేపు 1వ తారీఖు వస్తుంది సెప్టెంబర్ నెల. ఈ నెలలో రోడ్లు వేయడం మొదలు పెడుతున్నాం. అదే చంద్రబాబు నాయుడు వచ్చారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఆ రోజు 200 రూపాయలు ఉన్న పెన్షన్ ని 2000 రూపాయలు చేసింది మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వానికి అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాడు. ఏప్రిల్లో ప్రకటించి ఈ నెల నుంచే నేను వేయించానంటే చాలా మంది నమ్మల. ఆ నెలలో ఇవ్వాల్సినటువంటి బకాయిలతో కలుపుకొని ఏప్రిల్, మే, జూన్ కలుపుకొని జూలై 1వ తారీఖు 7000 రూపాయలు ఇచ్చినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. పరిశ్రమలో కూడా రేపు 1వ తారీఖు ఆదివారం వచ్చింది. ఉద్యోగులు పంపిణీ చేస్తున్నారు పెన్షన్లని. ఉద్యోగస్తులకి ముందుగా చెప్పకుండా 1వ తారీఖు పంపిణీ చేయమంటారు దేనికని చెప్పేసి ఒకరోజు ముందే 31వ తేదీనే పెన్షన్ల పంపిణీ చేపిస్తున్నటువంటి ఒక బృహత్ కార్యక్రమం తీసుకున్నాం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా వర్షం అయినప్పటికీ కూడాను ఈ పంపిణీ కార్యక్రమం పాల్గొన మనస్ఫూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ ఉన్నటువంటి సిబ్బంది అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీ భూములు కొట్టేసినటువంటి టైటిల్ చట్టాన్ని కూడా రద్దు చేశాం. ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా చెప్పిన మాట ప్రకారం మనం తీసుకొస్తా ఉన్నాం. మన ఎన్నికల్లో చెప్పినటువంటి ఆ సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో అమలు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా సంక్షేమాన్ని అందరికీ ఇచ్చే విధంగా మనం ముందుకు పోతున్నామని కూడా తెలియజేసుకుంటూ అభివృద్ధిని కూడా కొనసాగిస్తామని తెలియజేస్తూ ఇందాక ఒక ఆయన చెప్పి నువ్వే అనుకుంటా వెలుగొండకి జకరయ్య గారు వెలుగొండ వచ్చారు. ఏమి ఎండిపోయిన దానికి పూర్తిగా దానికి పేరేసుకున్నాడు. సర్పంచ్ గారు చెప్పాడు వరద నీళ్లు చూపించి ఆయన ఇచ్చిన వెలుగొండ ప్రాజెక్ట్ నీళ్ళు అంటున్నారు. అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి. మొన్నగా మాట్లాడుతున్న వెలుగొండ చూసేవా అని అంటున్నాడు. నీ అంత దుర్మార్గంగా మేము చేయట్లా. హడావిడి అర్థమైపోయి సినిమా అర్థమైపోయి పేర్లు వేసుకోవడానికి వచ్చారు. గుళ్ళకమ్మ గేటు కొట్టకపోతే 3 సంవత్సరాలు లేకపోతే మనం పనులు చేపించి నిన్న డబ్బులు కూడా రిలీజ్ చేసాం. గేట్లు సెప్టెంబర్ నెలలో పూర్తి చేస్తున్నాం. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. చాలా దిగ్విజయంగా ముగుస్తూ ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక పేద బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలనే ఒక దృష్టితోటి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పెన్షన్లు కూడా చెప్పిన మాట ప్రకారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే పెన్షన్లు పెంచుతానని చెప్పారో ఆ మాట ప్రకారం పెన్షన్లు పెంచి ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి మరి రాష్ట్రంలో ఎవరైనా ఉందంటే మన నారా చంద్రబాబు. ప్రాజెక్టు పనులు వేగవంతంగా చేపట్టేందుకు అవసరమైన భూసేకరణపై అధికారులందరూ ప్రత్యేక దృష్టి సారించాలని సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ అన్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు భూసేకరణపై జేసీ సమీక్షించారు. ఎక్కడైనా అభివృద్ధి పనులు జరగాలంటే ప్రధానంగా భూసేకరణ ఎంత అవసరమని జేసీ అన్నారు. ఎన్ని పని ఒత్తిడులు ఉన్నప్పటికీ మండల తహసీల్దారు మీ పరిధిలో ఉండే భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించి భూసేకరణలో ఉన్న సమస్యలను అధిగమించి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. సమావేశంలో
భూసేకరణ అధికారులతో పాటు తహసీల్దార్లు పాల్గొన్నారు. స్ట్రాంగ్లీ మెన్షన్ ఇన్ ద అవార్డ్ అది రిజల్ట్ మనం గత 15 రోజుల్లో రివ్యూ చేయలేదు అనివార్య కారణాల వల్ల. మళ్ళీ రెగ్యులర్ రివ్యూ ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మీటింగ్ అండి. ఎప్పుడు కానీ ల్యాండ్ ఎక్విజిషన్ అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్ ప్రగతికి బాటలు వేసే మీటింగ్ ఏదైనా ఉందంటే ఇది. సో ఈ మీటింగ్లో మనం ఎంత తొందరగా ఇది కంటిన్యూస్ యాక్టివిటీ. మళ్ళీ ఏదో కొత్త ప్రపోజల్ వస్తూనే ఉంటాయి, గవర్నమెంట్ కొత్త ప్రపోజల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది డైరెక్ట్ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. వితౌట్ ల్యాండ్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. నేను ఇంతకుముందు చెప్పినాను, ల్యాండ్ లేకుండా ఏది మనం చేయలేము. ఏదో కొత్త విమానాశ్రయం అంటున్నారు, కొత్త ఇంకోటి అంటున్నారు, ఏదో కొత్త నిమ్జేలో స్టార్ట్ అయింది, దాన్ని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పట్టాలు ఎక్కిస్తామంటున్నారు. ఇవన్నీ కూడా ల్యాండ్తో ముడిపడిన అంశాలు. తహసీల్దార్ అనేవారు క్రూషియల్ రోల్ ప్లే చేయాల్సిన అవసరం కూడా ఉన్న అంశాలు. సో మరి కొంత మీరందరూ కూడా తిన్నారు, ఎన్ని పనులు ఎన్ని దీంట్లో తలమునకలు అయినా సరే మీరు కొంచెం. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంలో దినసరి కూలీ పనులకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒంగోలులోని శివారు కాలనీలో భారీ వర్షం కారణంగా పలు చోట్ల నీరు నిలిచింది. మరో 2 రోజుల పాటు ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. రోడ్ల మీద ఉన్న గుంటల్లో నీళ్లు నిలబడటంతో వాహన చోదకులకు ఇబ్బందికరంగా మారింది. గాంధీ రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కమిటీ, శ్రీ వాసవి కోలాట భజన మండలి వారిచే సంయుక్తంగా నిర్వహించబడుతున్న సామూహిక కుంకుమ పూజ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి లక్ష్మీ అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. అమ్మవారిని 2,20,000 రూపాయలతో అలంకరించారు. ఆలయ అర్చకులు శర్మ మహిళలచే కుంకుమ పూజ చేయించారు. అనంతరం గుడి ఉత్సవంలో భాగంగా అమ్మవారికి ఉంజల సేవ, పల్లకి సేవ నిర్వహించారు.
खराब చేసిన कोई खराब చేసిన हमें दिल खराब చేసిన बात कोई माया से बोला బాపు తెలుగునాట బహుముఖ ప్రజ్ఞాశాలి. బాపు గీత, బాపు రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రిక అరుదు. ఆయన వేసిన కార్టూన్లు, పుస్తకాల ముఖ చిత్రాలు లెక్క కట్టడం కష్టం. బాపు బొమ్మ అనే మాట చిత్రశైలికి వాడతారు, అందాల భామను వర్ణించడానికి వాడతారు. బాపు వర్ధంతి సందర్భంగా ఆయన కళాఖండాలను గుర్తు చేసుకోవటం తెలుగువారిగా మన కర్తవ్యం. బాపు తెలుగునాట బహుముఖ ప్రజ్ఞాశాలి. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించిన తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూన్లు, పుస్తకాల ముఖ చిత్రాలు లెక్క పెట్టడం కష్టం. బాపు బొమ్మ అనే మాట చిత్రశైలికి వాడతారు, అందాల భామను వర్ణించడానికి వాడతారు. కొంటె బొమ్మల బాపు, కొన్ని తరముల సేపు, గొండె ఊయలలూపు, ఓ కూనలమ్మ అంటూ ఆయనపై కవితలున్నాయి. ఇలా కూనలమ్మ పదం వ్రాసి ఆరుద్ర బాపుకు ఎప్పుడో చేసిన పద్యాభిషేకంతో ఏకీభవించిన వారు లేరు. బొమ్మలే కాదు, బాపు చేతిలో తెలుగు అక్షరాలు కూడా హొయలుపోయాయి. ఇప్పుడు ఈయన చేతి వ్రాత కూడా బాపు ఫాంట్గా అలరిస్తోంది. అందమైన చేతిరాతకి అందరికీ గుర్తొచ్చే ఫాంట్ ఇదే అవటం అతిశయోక్తి కాదు. ఆయనకు చిత్రలేఖనం అంటే ఎంతో ఇష్టం. 1942లో అప్పటి మద్రాసులోని పిఎస్ హై స్కూల్లో 5-6 తరగతులు కలిసి చదువుకున్నప్పటి నుంచి బాపు రమణల మధ్య స్నేహం పరిమళించింది. అది చివరి వరకు కొనసాగింది. పాఠశాల రోజుల్లోనే బాల అనే చిన్నపిల్లల మ్యాగజైన్కు అమ్మ మాట వినకపోతే అనే కథను రమణ రాస్తే దానికి బాపు బొమ్మలు వేశారు. అలా వారి ప్రయాణం మొదలైంది. పత్రికల్లో కార్టూనిస్ట్గా బాపు బొమ్మలు వేసేవారు. బాపు బొమ్మ ప్రత్యేకమైనది, ఆయన రాత కూడా అంతే. బాపు బొమ్మల గురించి అందరికీ తెలుసు, కానీ ఆ బొమ్మలపై రాత కూడా బాపు అక్షరాలే అని రమణ చెప్పే వరకు చాలామందికి తెలియదు. రమణ రాత బాపు గీతలో వెలువడ్డ కోతి కొమ్మచ్చి, బుడుగులు తెలుగు సాహితీవనంలో ఎన్నటికీ వాడిపోని అక్షర సుమాలు. దర్శకుడిగా బాపు మొదటి చిత్రం సాక్షి. తర్వాత ఆయన ఎన్నో వైవిధ్యమైన దృశ్య కావ్యాలను వెండితెరపై సృష్టించారు. అందులో ముత్యాల ముగ్గు సినిమాను తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన తెలుగు, హిందీ సినిమాలు అవార్డులు, రివార్డులు పొందటంతో పాటు అచ్చ తెలుగు సినిమాకి ఉదాహరణలుగా చరిత్రలో నిలిచిపోయాయంటం పొగడ్త కాదు. క్లుప్తంగా ఈయన గీసిన బొమ్మని సంతకం లేకపోయినా, తీసిన సినిమాల దర్శకుడిగా ఈయన పేరు చూడకపోయినా చప్పున ఎవరైనా ఇది గీసింది, తీసింది బాపు అని గుర్తించగలిగేటంత విలక్షణమైన శైలి ఈ ప్రతిభావంతుడి సొత్తు. బాపు బొమ్మ తెలుగు జాతి ప్రతినిధి అయినట్టే. గోపులు బొమ్మ తమిళత్వానికి ప్రతీక. ఇద్దరు మంచి మిత్రులు. నాకు గురువు అని బాపు, కాదు నాకే గురువు అని గోపులు ఇష్టంగా చెప్పుకునేవారు. బాపు ఒక వారధిగా లేకపోతే తెలుగువారికి గోపులు ఇంతగా తెలియడానికి అవకాశం లేదు. 1986-88 వరకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్లోని ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం బాపు ముళ్లపూడి వెంకటరమణులు పాఠ్యాంశాలను దృశ్య శ్రవణ మాధ్యమంలోనికి మార్చారు. విద్యారంగంలో ఒక వినూత్న ప్రయత్నంగా ప్రారంభించారు. బాపు వయోజన విద్య కోసం కూడా పాఠ్యాంశాలను సిద్ధపరిచారు. బాలల దృష్టిలో ప్రపంచాన్ని ఎలా చూస్తారో బుడుగు పాత్రను సృష్టించారు. ఇదే విధంగా పురాణ గాథలకు, జానపద సాహిత్యానికి విస్తృతంగా బొమ్మలు గీయడం జరిగింది. ఆయన చేతి నుండి జాలువారిన చిత్రాలను విలువైనవేగాక తెలివైన భావచిత్రాలుగా తీసుకునేవారు. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా సామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి. బాబు ఆగు, అయ్యా నే వత్తుండా బాబు నే వత్తుండా, అయ్యా నే వత్తుండా బాబు నే వత్తుండా.
బాపు అసలు పేరు సత్యరాజు వెంకట లక్ష్మీనారాయణ. బాపు డిసెంబర్ 15, 1933 సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కంతేరులో వేణుగోపాలరావు సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించాడు. 1955 సంవత్సరంలో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి లాయర్ పట్టా పుచ్చుకున్నారు. అదే సంవత్సరం ఆంధ్రపత్రిక దినపత్రికలో వ్యంగ్య చిత్రకారునిగా చేరారు. బాపు చిత్రాల ప్రపంచం ఉరూతులూగిస్తూనే ఉంది. ఆయన చిత్రాలతో ఉన్న శుభాకాంక్ష పత్రికలు, గ్రీటింగ్ కార్డులు, పెళ్లి శుభలేఖలు కళాప్రియులు కోరి ఏరుకుంటారు. బాపు రాత కూడా అంతే. ఇంతవరకు తెలుగునాట ఎవరి చేతి వ్రాతకు ఆ ప్రాముఖ్యత అందలేదు. తెలుగులో బాపు అక్షరమాల ఎన్నో DTP సంస్థలు, ప్రచురణ సంస్థలు వాడుతుంటాయి. నవరసాలు, అష్టవిధ నాయకులు, జనార్దన అష్టకము, అన్నమయ్య పాటలు, రామాయణము, భారతీయ నృత్యాలు, తిరుప్పావై ఇలా ఎన్నో విషయాలపై బాపు ప్రత్యేక చిత్రావళిని అందించాడు. బాపు కృషిలో సహచరుడైన ముళ్లపూడి వెంకటరమణతో కలిసి రూపొందించిన బుడుగు పుస్తకం ఆధునిక తెలుగు సాహిత్యంలో ఎన్నదగినది. ఈయన గీసే అమ్మాయిల బొమ్మలు అందానికి నిర్వచనంగా మారి అందమైన అమ్మాయి అంటే బాపు గీసిన బొమ్మ అనడం ఆనవాయితీగా మారింది. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా, మనసు మనసు కలపడమే 1967లో సాక్షి చిత్రదర్శకునిగా సినిమా రంగంలో అడుగుపెట్టిన బాపు మొదటి చిత్రంతోనే ప్రశంసలు అందుకున్నాడు. ఆయన మొత్తం 41 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 1976లో వెలువడిన సీతా కళ్యాణం సినిమా చూసేవారికి కన్నుల పండుగ. ముఖ్యంగా అందులో గంగావతరణం సన్నివేశం మరువరానిది. ఆయన తీసిన సీతా కళ్యాణం సినిమా లండన్లో జరిగిన ఫిలిం ఫెస్టివల్, షికాగో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించారు. బాపు చిత్రకారునిగా పలు పుస్తకాలకు ముఖ చిత్రాలు వేశారు. అమరావతి కథలు, ముందు మాటలో సత్యం, శంకరమంచి రాసిన కథలతో పాటు ఆ కథలకు బాపు వేసిన చిత్రాల గురించి కూడా ముళ్లపూడి వెంకటరమణ సమాన ప్రాధాన్యతతో విశ్లేషించారంటే సాహిత్యంలో బాపును గురించి పలు ప్రస్తావనలు వచ్చాయి. ముళ్లపూడి వెంకటరమణ రాసిన ఆత్మకథ కోతికొమ్మచ్చిలో రమణ ఆప్తమిత్రుడైన బాపు జీవితాగమనం కూడా రాశారు. అందుకే ఇది తన ఒక్కడి ఆత్మకథే కాదని, తన ఆత్మ బంధువైన బాపు కథ కూడా అని రమణ పలు సందర్భాల్లో ప్రకటించారు. తన కార్టూన్లలో, గ్రాఫిక్ స్క్రిప్ట్లలో సందర్భానుసారం వచ్చే సంభాషణలు, వ్యాఖ్యలు బాపు రాశారు. బాపు వాక్యాలు సునిశితమైన వ్యంగ్యం, సున్నితమైన హాస్యం కలగలిసిన ఆ వచనంలో సమకాలీన వ్యవహారికం, అచ్చతెలుగు నుడికారం పోతపోసినట్లు ఉంటాయి. బాపు రమణల స్నేహాన్ని పురస్కరించుకొని సామాన్య పాఠకుల్లో కార్టూన్లో బాపుది గీతారమణది రాత అనే ప్రథ వ్యాపించి ఉండగా, కార్టూన్లలో రాత గీతా బాపుదేనని రమణ నిక్కచ్చిగా తేల్చారు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక, మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక, మా జీవనమే ఇక పావనమౌగాక. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా సంతపేటలోని నాగలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. కుంకుమతో అమ్మవారికి అభిషేకాన్ని జరిపించారు. కుంకుమతో అమ్మవారి విగ్రహం నిండిపోయింది. అనంతరం అమ్మవారికి దర్బారు సేవ నిర్వహించి పంచహారతులు సమర్పించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక లలితా సహస్రనామ పారాయణ చేశారు. సంతపేట సాయిబాబా మందిరం అధ్యక్షులు అలహరి చెంచలరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో వెలసిన శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారిని వరలక్ష్మి మాతగా అలంకరించి సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని కన్నుల పండగగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో వరలక్ష్మి వ్రతంలో పాల్గొని సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. కలశ స్థాపన చేసి అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజు, పూలు సమర్పించి అర్చించారు. అర్చక స్వాములు రమానాథాచార్యులు, రాంబాబాచార్యులు, శ్రీధరాచార్యులు, నాగార్జునాచార్యులు పూజా కార్యక్రమాన్ని జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం చేశారు. శ్రీ మహాలక్ష్మి వేదవతి రూపంలో అంటే దుష్టుడైన రావణ సంహారం జరగాలి. ఆ తర్వాత ఆమెను కోరుకుంటాడు రావణాసురుడు. ఆ కాలితో శ్రీ మహావిష్ణువుని రక్షిస్తాడు. అదే కొల్హాపురి. కొల్హాపురిలో అమ్మవారిని మొట్టమొదట ఎవరు పూజించారండి? కరవీరపురం కొల్హాపురి అమ్మవారిని మొదటగా అమ్మవారిని పెట్టుకున్నాడు. అలాంటి అమ్మని ఈ రోజు మనం దివ్య భవ్య అలంకృతాలలో నుంచి అడ్డు పెట్టుకున్నాడు. అలాంటి అమ్మని ఈ రోజు మనం దివ్య భవ్య అలంకృత అధించాలి. శ్రావణమాసం లక్ష్మీ మాసం అంటారు. సర్వ సౌభాగ్యాలు కలగాలన్నా, చక్కని సంతానం కలగాలన్నా, దంపతులిద్దరు కూడా అన్యోన్యంగా శ్రావణమాసం లక్ష్మీ మాసం అంటారు. సర్వ సౌభాగ్యాలు కలగాలన్నా, చక్కని సంతానం కలగాలన్నా, దంపతులిద్దరు కూడా అన్యోన్యంగా ఉండాలంటే ఈ వ్రతం చేయాలి. ఈ వ్రతం పేరే కనిగిరి మండలం శ్రీ రంగాపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ధూళిపాళ్ల మల్లికార్జునరావు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ వృద్ధులు, వితంతులు, వికలాంగులకు వరం లాంటిదని అన్నారు. దేశ చరిత్రలో 31వ తేదీ పెన్షన్ పంపిణీ చేయటం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించారని తెలిపారు. ఎన్నికల హామీని అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పెన్షన్దారులు రుణపడి ఉంటారని అన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల సమస్యలపై కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు. కార్యక్రమంలో వికలాంగుల సంఘం నాయకులు పాలడు నాగేశ్వరరావు, తుమ్మగుంట తెలుగుదేశం పార్టీ నాయకులు ఇండ్ల రామకృష్ణ, రవి, బాలకొండయ్య, మాలకొండయ్య, దేవండ్ల వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య, కొండయ్య, నారబోయిన కొండయ్య, వెంకటయ్య, యోగయ్య తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో, మేము ఎన్నికల్లో గెలిస్తే పెన్షన్స్ అన్ని కూడా పెంచుతామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలు అమలులో భాగంగానే మొదటిసారిగా పెన్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్స్ అన్నింటినీ కూడా పెంచడం జరిగింది. గత ప్రభుత్వం పెన్షన్స్ పెంచమని అడిగినప్పుడు పెన్షన్ పెంచే ప్రశ్నే లేదని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, వితంతువులు కానీ, వివిధ రకాలైనటువంటి పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ పెంచుతూ జీవో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3 నెలల నుంచి మనకి పెన్షన్స్ అన్నీ కూడా అందరికీ ఇంటింటికి వెళ్ళి ఈరోజు నాయకులు అందరూ కూడా ఇస్తూ వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ చీమకుర్తి తపాలా శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న వివిధ పోస్టల్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తపాలా శాఖ అధికారులు కోరారు. చీమకుర్తిలోని ప్రధాన రహదారిలోని వివిధ ప్రాంతాల్లో కళాజాత ద్వారా ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తపాలా బృందం సభ్యులు ఆలపించిన గీతాలు, ప్రదర్శించిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ సాదిక్, పోస్ట్ మాస్టర్ కాళీ రామారావు, ఐపీఓ ప్రవీణ్ రాజ్, డాక్టర్ జోహార్, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. తగ్గిపోయే స్థితిలో మళ్ళీ దాన్ని ఆధునీకరించి ఇప్పుడు
ఎట్లయితే మీకు సెల్ ఫోన్లు కంప్యూటర్లు ఎట్లయితే మీరు సేవలు ఉపయోగించుకుంటారో మీ సెల్ ఫోన్ ద్వారా గూగుల్ పే అని యాప్ అని ఈపే ఎట్లా చేసుకుంటారో అట్లానే మీరు పోస్ట్ ఆఫీస్ ద్వారా చేసుకోవచ్చు. అట్లానే మీరు పోస్ట్ ఆఫీస్ లో కనుక డబ్బులు నిల్వ పెట్టుకుంటే అది మీకు భద్రతగా ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది. ఒకప్పుడు ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి పోస్ట్ ఆఫీసులు ఇవన్నీ. అందువల్ల ఆ పాత పోకడలు మళ్ళీ ఆధునీకరణతో మేము మొదలుకొచ్చింది. అందువల్ల ఎలాగైతే ఎట్లయితే ప్రతి దానికి మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్తాం, మర్యాద చేసుకుంటాం, పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు నిలవేసుకుంటాం, అట్లానే మీరు ప్రతి పథకాన్ని కనుక సద్వినియోగం చేసుకుంటే రాబోయే రోజుల్లో అన్నింటిలో కల్లా బాలికా సంరక్షణ పథకం ఉంది. చాలా బ్రహ్మాండమైన పథకం. చిన్నప్పుడు కనుక మీరు ఒక ఆడపిల్లకైనా డబ్బులు ఇస్తే ఆ పిల్ల యుక్త వయసు వచ్చేటప్పటికల్లా కొన్ని లక్షలు ఆ పిల్ల దాదాపు పెళ్లికి ఉపయోగపడే మనం నెలకు 1000 రూపాయలు కనుక అందులో కడితే 15 సంవత్సరాలు కడతామండి. 15 సంవత్సరాల్లో 1,80,000 మాత్రమే మనం కడతాము. తర్వాత 6 సంవత్సరాల అకౌంట్ ని వదిలేస్తామండి. అందులో మనం ఏం డబ్బులు జమ చేయం. ఈ 1,80,000 కట్టిన తర్వాత మనకి గవర్నమెంట్ వారు ఆ తర్వాత 6 సంవత్సరాల తర్వాత మొత్తం వచ్చేసి 5,35,000 ఇస్తారండి. అంటే మనం కట్టిన దాని మీద కనీసం 3 డబ్బు మనకు వస్తుంది. సో అదే మనం 2,000 కనుక కట్టుకుంటే ఖచ్చితంగా మనకి 11,40,000 రూపాయలు ఆ బిడ్డకి పెళ్లి సమయానికి కానీ చదువు నిమిత్తం కానీ ఎక్కడైనా మనం ఫారెన్ పంపించాలన్నా ఇంకోటి కోర్స్ చేయించాలన్నా ఉంటుంది. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే సరే ఇది మొత్తం కట్టేసాము, మేము ఒక 20 ఏళ్ళకి పెళ్లి చేద్దాము. ఇంకొచ్చామంటే పోస్టల్ డిపార్ట్మెంట్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రజలకు తెలియపరుద్దామని అనుకున్నాము. ఇందులో ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అనగానే అందరూ అనుకుంటామంటే మన విత్తనాలు వస్తే విత్తనాలు లభిస్తారు వీళ్ళు అంటే పోస్ట్ ఆఫీస్ అనగానే చాలా మంది మామూలుగా అందుకనే నేను కూడా చాలా సార్లు ఫేస్ చేస్తాను ఆ ప్రాబ్లాన్ని. ఏంటంటే పోస్ట్ మాస్టర్ అన్నా సరే ఎవరన్నా కానీ పోస్ట్ ఆఫీస్ అనగానే పోస్ట్ ఆఫీస్ లో విత్తనాలు పంపుతారు వీళ్ళు. అనేది కాకుండా ఈ మధ్య కాలం నుంచి గత చాలా రోజుల నుంచి అన్ని రకరకాల పథకాలు అవన్నీ మనకి వస్తాయండి. పోస్ట్ ఆఫీస్ లో అన్ని రకాల సేవలు మనం అందిస్తాము. ఇందులో ఈ మధ్య వచ్చినట్లు పాత అంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, కనిగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా జరిగిన సామూహిక సువాసిని కుంకుమార్చనలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు కె తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షుడు మారెళ్ల ఉమాకాంత్, ప్రధాన కార్యదర్శి కొప్పరపు సత్యాలు, కోశాధికారి తాళ్లూరి రామసుబ్బయ్య, సహాయ కార్యదర్శులు సింగరాజు మాలకొండేశ్వరరావు, సాధు చలపతిరావు, ఉప్పాల సుబ్బారావు, కమిటీ సభ్యులు, మహిళా భక్తులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వంశీ స్వామి భక్తులతో పూజా కార్యక్రమం జరిపించారు. అనంతరం అమ్మవారికి కుంకుమ, గాజులు, ప్రసాదాలు అందజేశారు. కరిష్యే నమః మమ ధర్మపత్ని సమేతోహం భర్తృ సమేతోహం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్యత సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నచ్చిన పనిని ఎవరైనా బాగా చేస్తారు, కానీ ప్రతి పనిని మనకు నచ్చినట్లుగా చేయటమే విజయ రహస్యం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.